సార్ బాగా కమర్షియల్గా చొచ్చుకుపోతున్నాయి ఇప్పుడు మల్టీ లాంగ్వేజ్ సినిమాలు ఎక్కువైపోయాయి. కమర్షియల్ మాస్ పాటలు మీరు వింటే ఈ మధ్య వచ్చిన పాటలు మీకు ఒక కవిగా మీకు కలిగే స్పందన ఏమిటి సార్? ఎలా అనిపిస్తుంది అంటే మంచి బాగా హిట్ అయిన పాటలు వచ్చిన ఇప్పుడు వంకర బుద్ధి పాట వచ్చింది మొన్న, అలా మంచి పాటలు వస్తున్నాయి. మన ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది కవులను చూస్తున్నాం. ఏమనిపిస్తుంది సార్ మీకు అప్పుడు ఆ టైం? అంటే చాలా సంతోషంగా కూడా ఉంది. దీపం ఒక తరంలోనే ఆగిపోవద్దమ్మా. ఆ దీపం మన చేతుల ద్వారా ఇంకొక తరానికి అందించబడాలి. అదే నిరంతరం జరుగుతుంది. కృష్ణశాస్త్రి శూన్యాన్ని నారాయణ రెడ్డి గారు తీసుకోవచ్చు, నారాయణ రెడ్డి గారిది సిరివెన్నెల తీసుకోవచ్చు, ఆ తర్వాత శ్రీశ్రీది అశోక్ తేజ తీసుకోవచ్చు. ఇది నిరంతరం తరంతరం చిరంతనంగా సాగాల్సినటువంటి విషయం అమ్మ. కాబట్టి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను వస్తున్న కొత్త వాళ్ళని చూసినా, హిట్ అయిన పాటను చూసినా. నేను ఎట్లా జనరేట్ చేసుకుంటానంటే నేను కూడా వాళ్ళ ట్రెండ్లో ఉన్నానా లేదా. మీకు ఇష్టమైన సార్ అంటే స్వతహాగా మీరు మట్టి వాసన ఉండే ఇలాంటి ఈ పరిమాణాలతో ఒక స్ఫూర్తితో ఉండే పాటలు రాస్తారు ఎక్కువ. బట్ మీకు ఒక బాగా కమర్షియల్ మాస్ పాట రాయడం అదే తృప్తినిస్తుందా? అదే తృప్తినిస్తుంది, అదే వర్క్ చేస్తాను నేను. మరి మీరు వచ్చిండే క్రీమ్ బిస్కెట్ కావచ్చు, అంటే కాళ్ళకు వెండి గజ్జలు లేకుండా నడిస్తే గల్గలు కావచ్చు. కాబట్టి ఏది చేసినా దాని రూట్లోకి వెళ్ళిపోవడమే, ఏది చేసినా దాన్ని అంతు తెలుసుకోవడమే. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఎవరన్నా అయ్యో పాపం అశోక్ అన్న వద్దులే ఆయనకి ఏదో ఇంకో పాట ఇద్దాం అనుకున్నప్పుడు నేను మనసులో నవ్వుకుంటాను నేను. ఎందుకంటే ఇచ్చి చూడండి అయ్యా తెలుస్తుంది ఎప్పుడైనా అనుకునేవాడు అనమాట. అలా శేఖర్ కమల్ గారు ఇచ్చి చూశారు, నేను రాసిచ్చి చూపించాను. సింప్లీ అంటే సినిమా రైటర్ ముఖ్యంగా కవిత్వం వేరే. ఇప్పుడు నేను అడవిని మాట్లాడుతున్నాను, శ్రమయాగం, ఇవన్నీ నేను కొత్త పుస్తకాలు రాసుకుంటాను. దట్ ఈస్ మై ఓన్, లైక్ నారాయణ రెడ్డి గారు. సినిమాలోకి వచ్చిన తర్వాత నేనేం కోరుకుంటానంటే ఏదైనా రాయగలిగే సామర్థ్యం ఉంటేనే సినిమాలోకి రావాలి, లేకుంటే వద్దు. అయితే ప్రతి వ్యక్తికి ఒక ముద్ర ఉంటుంది. సిరివెన్నెలకు ఒక ముద్ర ఉంది, నారాయణ రెడ్డి గారికి ఒక ముద్ర ఉంది, నాకు ఒక ముద్ర ఉంది. అది అదృష్టం. కృష్ణశాస్త్రి ముద్ర వేరు, శ్రీశ్రీ ముద్ర వేరు, ఆరుద్ర ముద్ర వేరు, ఆత్రేయ ముద్ర వేరు. ముద్ర అనేది రావడం అనేది అదేదో మూస అని అనుకోవడానికి వీల్లేదు. అది వాళ్ళ ఓన్, అది పుట్టుమచ్చ లాంటిది, అది గుండె మీద పుట్టుమచ్చ లాంటిది ముద్ర అనేది. కాబట్టి అలాంటి ముద్ర నాకు రావడాన్ని నేను తొందరలోనే ఒసేరామలమ్మ నా 4వ సినిమాతో నేను పొందుకున్నాను. అవును, అది నా స్పేర్, అది నా సొంత ఆస్తి. అయినా మిగతా ఉంటుంది కదా, దాంట్లో కూడా మనం ఎందులో తక్కువ కావద్దు అనేది నేను నిరంతరం రెడీ అయ్యి నిర్ణయించుకొని వచ్చాను. నేను ఇవి రాయొద్దు, ఇవి రాయాలి అనుకుంటే మోహన్ బాబు గారికి ఎట్లా రాస్తాము, శ్రీశ్రీకి ఎట్లా రాస్తాము, సాయి పల్లవికి ఎట్లా రాస్తాము కదా. అన్నీ రాయాలనే ఉద్దేశం ఉంటుంది. ఏది రాసినా సీరియస్గానే రాస్తాను.